ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులందరికీ కూడా ఈ 2000 రూపాయలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయబోతున్నారండి. పీఎం కిసాన్ మోడీ గారు అయితే ఈ 2000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ తేదీ లోపల అయితే బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది కంప్లీట్ చేసుకోమని అయితే చెప్పడం జరిగింది. ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు, మీకు ఎప్పటి నుంచి ఖాతాలోకి జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎవరైతే ఈ పీఎం కిసాన్కు సంబంధించి 2000 రూపాయలు పొందాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఈ అమౌంట్ అనేది పడుతుంది. క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను మీకు తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది చేసుకోవాలి అని అయితే చెప్పడం జరుగుతుందండి. అలాగే బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది కంప్లీట్ చేసుకోకపోతే ముందు మీ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ కార్డు బేస్ మీద మాత్రమే ఈ పీఎం కిసాన్ సంబంధించి 19వ విడత 2000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. అంటే ఈ 19వ విడతకు సంబంధించి 2000 రూపాయలు విడుదల చేయాలి అని తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీ సేవ లేదా బ్యాంక్ ఆఫీసులలో ఖచ్చితంగా చేస్తున్నారండి. అలాగే మీకు వచ్చేసి దగ్గరలో ఉన్న సచివాలయ లేదా మీ పంచాయతీ ఆఫీసుకు వెళ్ళి బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది వేలిముద్ర కంప్లీట్ అయితే చేసుకోవాలి. బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రాజస్థాన్ పర్యటనలో వచ్చేసి పీఎం కిసాన్ నరేంద్ర మోడీ గారు ఈ అమౌంట్ని విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ అమౌంట్ వచ్చేసి డిసెంబర్ నెల ఖచ్చితంగా 19వ తారీఖున రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చేశారు. ఈ నెల 19వ తారీఖు లోపు బయోమెట్రిక్ సంబంధించి తంబు అనేది అలాగే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది. ఈ 19వ విడతకు సంబంధించి ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఏ అమౌంట్ అనేది విడుదల చేస్తామని అయితే, ఒకవేళ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఈ 19వ విడత అమౌంట్ పెండింగ్లో పడుతుంది అని ఎవరైతే పెండింగ్లో వారికి తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలని, ఒకవేళ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఈ అమౌంట్ అనేది పడదు. ఇంకా వచ్చేసి 20వ విడత మాత్రమే విడుదల చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 19వ విడతకు సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి డీటెయిల్స్, దానికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఆఫీసులోకి వెళ్ళి కంప్లీట్ అనేది చేసుకోవాలండి. ఇవన్నీ పూర్తి వివరాలు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.